హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ తయారు చేసుకుందామండి. మీరు ఎగ్స్తో ఎన్నో రకాల రెసిపీస్ తయారు చేస్తుంటారు, కానీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి కానీ, పరోటాల్లోకి కానీ, నాన్, బటర్ నాన్ ఎందులోకైనా సరే ఎక్సలెంట్గా ఉంటుంది. చిక్కటి గ్రేవీతో భలే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం అయితే ఇక్కడ నేను ముందుగానే ఒక 3 ఎగ్స్ తీసుకొని ఉడికించుకొని పైన ఉన్న పొట్టును తీసేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని చూడండి, ఈ విధంగా అయితే నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నిలువుగా కట్ చేసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ని ఇలా ఉడికించుకొని కట్ చేసి పెట్టుకోండి. తర్వాత వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు మనకి బాగా ఫ్రై అవ్వాలండి. ఈ ఉల్లిపాయలను బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే మాడిపోతాయి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి, ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి టేస్ట్ రావడానికి ఉల్లిపాయలు మాత్రం చాలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. కర్రీలో మనం తర్వాత వేసుకుందామండి. ఈ టమాటాలు బాగా సాఫ్ట్గా అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసి టమాటాలు బాగా మగ్గించుకోవాలి. ఈ టమాటాలు మగ్గేలోపు అయితే మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 3 పచ్చిమిర్చిని తీసుకోవాలి. శుభ్రంగా కడిగి వీటిని అయితే తుంచుకొని వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే కట్ చేసి అయినా వేసుకోండి. ఇలా 3 పచ్చిమిర్చిని వేసిన తర్వాత ఒక 2 ఇంచుల వరకు అల్లాన్ని పైన ఉన్న పొట్టును తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలను పైన ఉన్న పొట్టును తీసి వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 15-20 వరకు పుదీనా ఆకులు వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు వరకు కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒకసారి పల్సిస్తూ గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో మొత్తం కూడా బాగా కలుపుకొని ఇందులో పెద్ద సైజులో ఉన్న ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి. తర్వాత ఇందులో ఒక 10 వరకు జీడిపప్పులు వేసుకోండి. మనకి గ్రేవీ అనేది బాగా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఆనియన్ అలాగే జీడిపప్పు వేయడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది కర్రీలో. తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్లన్నీ నీళ్లు పోసేసి మూత పెట్టి వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఎక్కువ పోయొద్దు, ఒక 2-3 టేబుల్ స్పూన్లు పోస్తే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా అయితే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు టమాటాలు బాగా సాఫ్ట్గా అయినాయో లేదో చూద్దామండి. చూడండి, టమాటాలు అయితే మనకి ఇక్కడ బాగా సాఫ్ట్గా అయ్యాయి. ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకుందాము. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. తర్వాత చూడండి, టమాటాలు మనకు సాఫ్ట్గా ఉడికిపోయినాయి కదండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం ఇక్కడ నేను చిన్న స్పూన్తో వేస్తున్నానండి. చూసి వేసుకోండి మీరైతే. తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ఒక ఫుల్గా 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ వేసి మసాలాలన్నీ కూడా మనకి ఈ టమాటాలు ఆనియన్ మిశ్రమంలో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన లేకుండా మనం చక్కగా అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి ఇలా పేస్ట్ చేసి వేసారంటే కర్రీ అనేది మంచి గ్రేవీగా భలే టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అవుతారు, అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుందండి. ఈ గ్రేవీ మనకి అడుగంటిందంటే టేస్ట్ ఉండదు. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం అన్ని పచ్చివే వేసాం కదండి, ఆ పచ్చివాసన లేకుండా బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1.5 గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ గ్లాస్ మీడియం సైజులో ఉన్న గ్లాస్ అండి. వాటర్ ఎక్కువ పోయొద్దు, మీ గ్రేవీకి తగ్గట్టుగా సరిపోని చూసి పోసుకోండి. నేనైతే మీడియం సైజు గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసానండి. ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం టమాటాలు మగ్గించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదండి, చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు టేస్ట్ అనేది చూసుకోండి. ఇందులో ఉప్పు, కారం ఏమన్నా తగ్గితే ఇప్పుడే వేసుకొని కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలండి. మనకి గ్రేవీ అనేది బాగా చిక్కగా అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి.
ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మళ్ళీ కూడా కాస్త గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు అయితే ఉడికించుకుందాము. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి. మనకి గ్రేవీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గ్రేవీ ఈ విధంగా ఉన్నప్పుడు మనం ముందుగా ఎగ్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్స్ని అయితే ఇందులో వేసుకోవాలి. మీరు డైరెక్ట్గా ఎగ్నైనా సరే వేసుకోవచ్చండి. ఎగ్కి కొంచెం ఘాట్లు పెట్టుకుంటే చక్కగా ఈ గ్రేవీ లోపల వరకు వెళ్ళి ఎగ్ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. నేనైతే కట్ చేసి వేసాను. మీరు ఇలా అయినా వేసుకోండి, లేదంటే ఎగ్ని డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. తర్వాత ఈ గ్రేవీని ఎగ్స్ పైన ఇలా వేసేయండి. ఇలా వేయడం వల్ల ఎగ్స్కి ఆ గ్రేవీ అనేది మసాలా బాగా పట్టి మరింత రుచిగా ఉంటుందండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం అలా వదిలేసేయండి. తర్వాత చూడండి, గ్రేవీ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఎంత అవసరం అవుతుందో అంత చిక్కబడేదాకా ఉంచుకొని ఫైనల్గా ఇందులో కొంచెం కసూరి మేతి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి అట్లా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, భలే రుచిగా ఉంటుందండి. మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. ఈ ఎగ్ కర్రీకి అందరూ ఫిదా అయిపోతారు, అంత టేస్టీగా ఉంటుందండి. టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అండి. ఈ రైస్ వేడివేడి రైస్లో కానీ లేదా బగారా అన్నం పులావ్ ఎందులోకైనా సరే భలే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని అయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.